నిర్మల ఊరొచ్చేసిందమ్మా. నువ్వు బయలుదేరు. అయ్యగారు పటాలం వస్తున్నారండి. పటాలం అండి. పటాలం కాదురా, మంచి తెల్లమ్మూర్లు రాని. రండి రండి, అందరికీ స్వాగతం. దయచేయండి. చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు. ఏదో మంచి శుభవార్త తెచ్చుంటారు. తర్వాత ఈ అమ్మాయికి ఇంత మంచి సంబంధం దొరకటం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. పెళ్లి కూడా ఏర్పాటు చేసేసుకొచ్చారన్నమాట. శుభం శుభం. ఆడపిల్ల కదా, తొందరపడి చేసేయాలి మరి. తర్వాత పెళ్లి కొడుకు ఏం పని చేస్తున్నాడు? మీ గుళ్ళోనేనా లేకేదైనా బళ్ళోనా? ఎప్పుడు ఏది జరగాలో అప్పుడే జరుగుద్ది అనేది పాతకాలం. ఈ కాలంలో మనం జరిపిస్తే తప్ప ఏది జరగదు. కృష్ణవేణి రా. రా, మన డాక్టర్ అమ్మాళ్ళ బంధువులు వచ్చారు. రేపు నీకు తొలుచూలు పురుడొస్తే కాస్త దగ్గరుండి పెద్ద పాపను చూసుకోవాల్సింది ఆవిడేగా. రా. నిన్ను తల్లులందరూ దీవించడానికి వచ్చారు. నాకున్న ఒక్కగానొక్క కూతురు నా మేనల్లుడు గోపికిచ్చి మొన్ననే పెళ్లి చేశాను. అమ్మా, వాళ్ళకి దండం పెట్టుకో. వాళ్ళు దీవిస్తే ఆ దేవుడు దీవించినట్టే. ఎప్పుడు యేసునాథుని కోవిల్లోనే ఉంటారు కోపతాపాలు లేని తల్లులు. ఇదిగో వాళ్ళ కాళ్ళకి దండం పెడితే చేతులారా దీవిస్తారు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్న ఆ యేసు ప్రభువు బిడ్డలు. వెళ్ళి దండం పెట్టు. మరి మా అమ్మాయి ఏమిటి తల్లో పూలు పెట్టుకోలేదే? చెప్పాను కదరా, పాపం తెల్లమ్మోళ్ళు మంచోళ్ళు. ఏం నీళ్ళెట్టు. అలాగేనండి. నిర్మల, కష్టంలో కూడా నవ్వుతూ ఉండే మనిషి అనుకున్నానే కానీ నవ్వుతూ కష్టపెట్టే మనిషి అనుకోలేదు. కాదు నిర్మల, తలుపులు ఎందుకు మూయిస్తున్నారు మదర్? మత సంబంధంగా మీతో కొంచెం మనసు విప్పి మాట్లాడాలి. అవి మన మధ్యనే ఉంటే బాగుంటుందని. బాగుంది మదర్. మనస్సు విప్పి మాట్లాడడానికి తలుపులు ఎందుకు మూయాలో అర్థం కావటం లేదు మదర్. మతం మనస్సుకు వెలుగునిస్తుందంటారు, కానీ మనస్సు విప్పడానికి మన చుట్టూ ఇంత చీకటి కావాలా మదర్? లారెన్స్, మతాన్ని నువ్వు అసమ్మతం చేసావు. ఎలా? ఎప్పుడు? చెప్పండి మదర్. కుటుంబ నియంత్రణ మన మతానికి వ్యతిరేకం. దాన్ని నువ్వు ప్రచారం చేశావు. ప్రార్థన జరపడానికి బదులు వ్యర్థమైన పంచాయతీ రాజకీయాల్లో పాల్గొన్నారు. బైబుల్ చదవాల్సిన పని లేదని దుర్బోధలు చేశారు. నిన్ను నమ్మి నిర్మల్ని ఊరుకు పంపాను. ఇప్పుడు దాని బ్రతుకు ఎటూ కాకుండా పోయింది. నువ్వు చేసిన ఏ పని ఒక మత గురువు చేయదగిన పని కాదు. చెప్తాను, అందరికీ అన్నిటికీ సమాధానం చెప్తాను. ముందుగా నేను భారతీయుణ్ణి,
ఆ తర్వాతే మత గురువులు. ఈ దేశం క్షేమంగా ఉంటేనే ఈ దేశంలోని మతాలు క్షేమంగా ఉంటాయి. చెప్పాను, ఆపరేషన్ చేయించుకోమని నేనే చెప్పాను. ఎందుకు? ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య అధిక జనాభా, ఓవర్ పాపులేషన్. అది తగ్గించడానికి నేను చేసే ప్రయత్నం ఈ దేశానికి చేస్తున్న సేవ, మానవ సేవే మతానికి చేస్తున్న సేవని నేను అనుకుంటున్నా. చెప్పాను, చర్చికి రాకండి, పనులకు వెళ్ళండి అని చెప్పాను. ఎవరికి? పనులని మర్చిపోయి చర్చిని మాత్రమే నమ్ముకున్న పామరులకు చెప్పాను. ఎందుకంటే పని చేసే చోటు దేవాలయం, చేసే పని దైవం అని నమ్మకపోతే భక్తి భుక్తి ఉండదని నేను నమ్ముతున్నాను కనుక. నెక్స్ట్ క్వశ్చన్, ఆ పాలిటిక్స్. పంచాయతీ బోర్డు స్కూలు కట్టించి 8 ఏళ్ళైంది, టీచర్ లేడు. కరెంటు స్తంభాలు నాటించి 6 ఏళ్ళైంది, కరెంటు లేదు. పంట కాలువలు తవ్వించి 2 ఏళ్ళైంది, నీళ్లు లేవు. తడితే కాని తలుపులు తెరవబడం అనేది బైబిల్ సూక్తి. అందుకనే పనిచేయడం మర్చిపోయిన అధికారుల తలుపులు తట్టాను. నెక్స్ట్, నిర్మల. లవ్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ లవ్. నిర్మల ప్రేమించడం నేరమని ఎవరనగలరు? ఆమె ప్రేమను ప్రోత్సహించి నేను దోషినైతే మీరందరూ దోషులు కారా మదర్? ఆ విషయం చెప్పగానే వివరాలు అడగకుండా విచారించకుండా మీరంతా ఒక్కుమడిగా పెళ్లి తాంబూలాలు పట్టుకుని పేరంటాళ్ళ ఇక్కడికి వచ్చారే. మీ అందరిలాగా ఆమెకు సుస్థిర జీవితం ఏర్పడాలని నేను కూడా కోరుకోవడం తప్ప మదర్? ఆఖరిసారిగా ఒక్క మాట, మంచి పనికి మతం లేదు, మతానికి మంచితనం ఎన్నటికీ అడ్డురాదు. గొప్ప చాకచక్యంగా సమాధానాలు చెప్పి తప్పించుకోగలనుకుంటున్నావేమో. నువ్వు చేసిన మత విద్రోహ చర్యలన్నిటికీ 1 వారం రోజుల్లోగా పై అధికారికి సంజాయిషీ పంపాలి. పంపకపోతే ఆ తెల్లకోటు తీయాల్సి ఉంటుంది, ఈ చర్చి ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ కోటు వేయడం కోటు తీయడంలో తేడాలు మీకుండొచ్చు. బైబిల్ మీద అట్ట చింపేసినంత మాత్రాన సువార్తలు చెరిగిపోతాయా మదర్? మీకు బాగా తెలుసు, నేను పుట్టుకతోనే క్రిస్టియన్ని. ఈ కోటు తొడిగే కాదు. జీసస్, నిన్నన్నట్టే వాళ్ళు నన్ను కూడా దైవద్రోహి అంటున్నారు ప్రభు. ఇంతకాలం నా ఒంటి మీద సొంతానికి చొక్కా కూడా లేనివాణ్ణి. నువ్వు ప్రసాదించిన ఈ కోటే ఇన్నాళ్ళు నా నగ్న శరీరాన్ని కాపాడింది. ఈ కోటును నా నుంచి వేరు చేయగలరు, కానీ నా హృదయం నుంచి నిన్నెవరు వేరు చేయలేరు ప్రభు. డాక్టరమ్మా, పెద్దమ్మా, మమ్మల్ని కష్టకాలంలో కాపాడేది ఆ ఫాదరు, ఈ డాక్టరమ్మే. ఫాదర్ని ఎలాగూ చర్చి నుంచి తీసేశారు. మా డాక్టరమ్మను కూడా ఊరి నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. ఇదేమైనా బాగుందా? ఇక మా బాగోగులు ఎవరు చూస్తారు? డాక్టరమ్మా, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు. పెద్దమ్మా, నువ్వైనా చెప్పమ్మా. నిర్మల, నువ్విప్పుడు మాతో వస్తే నీ కన్నీళ్లు మాత్రమే తుడుచుకోగలుగుతావు. కానీ ఊర్లో ఉంటే ఇంతమంది కన్నీళ్లు తుడగలుగుతావమ్మా. కాంట్ యు స్టే ఫర్ సమ్ మోర్ టైం? లేదు మద, నా మనసేం బాలేదు. ఇంత జరిగిన తర్వాత నేను ఈ ఊళ్ళో ఉండడం మంచిది కాదు. అదేంటమ్మా, ఏం జరిగినా మన గుండె నిబ్బరం పోకూడదు. నన్ను చూడు, కట్టుకున్నోడు నన్ను వదిలేసినా జరిగిందంతా మర్చిపోయి నవ్వుతూ బ్రతుకుతున్నాను. ప్రేమించినోడు కళ్ళ ముందే ఉండక్కర్లేదు, కళ్ళు మూసుకున్నా మన గుండెల్లో ఉండాలి. అదే ప్రేమంటే. చూడమ్మా, వాళ్ళు చెప్పేది న్యాయమే. నీకోసం బ్రతకటం స్వార్థం, నలుగురు మంచి కోసం బ్రతికేదే బ్రతుకు. ప్రేమించటం నీ ఇష్టమే కావచ్చు, కానీ పెళ్ళనేది భగవంతుడి ఇష్టం అమ్మా. తొందరలోనే నీ ట్రాన్స్ఫర్ కోసం ఏర్పాటు చేస్తాను. అంతవరకు అన్నీ మర్చిపోయి ఇక్కడే ఉండమ్మా. రండమ్మా, మీ డాక్టరమ్మని మీతోటి తీసుకెళ్ళండి. ఈసారి మిమ్మల్ని నమ్మి నిర్మల్ని మీ చేతుల్లో పెడుతున్నాను. అలాగేనమ్మా, మా కంటి పాపలా చూసుకుంటాం. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. వస్తామమ్మా. వస్తావా నిర్మల? వస్తాం.